మనతో పాటు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, రైతాంగం ఎట్లా ఉంది ఈ రాష్ట్రంలో? మరి పంటల పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాళేశ్వరం అనేది కూలేశ్వరం అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు మేడిగడ్డను 2 పిల్లర్లను ఎందుకు బాగు చేయలేకపోతున్నాడు 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి సర్కార్? 3 సంవత్సరాల నుంచి ఎన్డీఎస్ఏ మీద నెపన్నెట్టి రిపేర్ చేయకపోవడం అనేది బాధాకరం, దుర్మార్గం. ఇది ఖచ్చితంగా రైతుల పట్ల ఉన్నటువంటి ఒక వివక్ష. ఎందుకోసం అంటే కుంగిన పిల్లర్లను రిపేర్ చేస్తామని నిర్మించిన సంస్థ ముందుకు వచ్చింది, అయినా కూడా పక్కకు పెట్టారు. మేము అన్ని 18 రకాల అనుమతులు తీసుకొని 3 సంవత్సరాల కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును పూర్తి చేస్తే 3 సంవత్సరాల్లో కనీసం దానిపైన మరి సాంకేతిక నిపుణుల సలహా తీసుకోవడానికే వీళ్ళకి చేత కాలేదంటే రైతుల పట్ల ఈ యొక్క నీటి పట్ల, ప్రాజెక్టుల పట్ల వారికి ఏ పాత్రం పరిజ్ఞానం ఉంది, ఏ మాత్రం కనికరం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇది ఖచ్చితంగా రైతులకు ద్రోహం చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనగడలోకి రావద్దు. కేసీఆర్ గారి చరిత్రలో ఇది ఒక మైలురాయిలాగా నిలవద్దు, ఒక మచ్చలాగా ఉంచాలనే లక్ష్యంతో, దురదతోటి తప్ప మరొకటి కాదు. ఎన్డీఎస్ఏ కూడా ఎప్పుడో చెప్పింది, మీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు, దీనికి సంబంధించి సాంకేతిక పరమైనటువంటి చర్యలు మీరు చేపట్టవచ్చు అని ఈ ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా మరి చేపట్టకపోవడం అనేది ఖచ్చితంగా కక్షపూరిత దూరం తప్ప మరొకటి కాదు. రైట్. మరి ఇప్పుడు ఉత్తర తెలంగాణ జనాల రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు లేకపోతే వాళ్ళు ఆల్రెడీ పంటలు వేసుకోమని చెప్పింది ప్రభుత్వమే, సన్నవడ్లు వేయాలి 7 రకాలని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. మరి దీన్ని మీ స్పందన ఏంటి? ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఖచ్చితంగా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఈ సాగు ప్రాజెక్టులనే కాకుండా మనం చూస్తున్నాం కదా, విద్యుత్కు సంబంధించి కానీ, ఆ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్కి సంబంధించి కానీ, పంటల కొనుగోలుకు సంబంధించి కానీ, బోనస్కు సంబంధించి కానీ, రైతు బీమాకు సంబంధించి కానీ, కల్లాల వద్ద జరిగినటువంటి ఇబ్బందులను ఇవన్నీ కూడా మనం చూసాం. మొక్కజొన్న పంటకు సంబంధించి ఆ మార్కెట్ కొనకపోవడం, మద్దతు ధర లేక మరి వర్షాలకు తడిసిపోయి రంగు మారి మొక్కజొన్న రైతులు ఎలా విలవిల్లాడారో అది చూసాం. అలాగే మిర్చి పంట రైతులకు చేసినటువంటి దగా కూడా చూసాం. పత్తి రైతులు అయితే మొత్తానికే ఈ ప్రభుత్వంతో ఇక చేత కాదని చెప్పని మార్చుకున్న పంట మార్పిడి చేసుకున్న విధానాన్ని కూడా చూసుకున్నాం. వీటన్నిటితో పాటు వీరు చెప్తున్న సాంకేతికమైనటువంటి సమస్యతోటి మొత్తంగా ఎడారిగా మారిపోయింది. లక్షల క్యూసెక్ల నీరు ఈరోజు కిందికి పోయాయి. ఇవాళ మొత్తంగా కూడా వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు ప్రకాశం బ్యారేజ్లోకి. ఇవాళ మీరు కృష్ణా జిల్లాకి వెళ్ళండి, గుంటూరుకు పోండి, నెల్లూరుకు పోండి, ఏలూరుకు పోండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పోండి, అక్కడ మొత్తంగా కూడా సాగై నాట్లు పడితే పైన ఇన్ని బ్యారేజీలు ఉంటే, ఇన్ని రకాల పంప్ హౌజులు ఉంటే మరి నీటిని ఎందుకు పంపింగ్ చేయలే? మరి తుపాకులగూడెం దగ్గర కట్టిన బ్యారేజ్ ఉంది కదా, ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఉంది కదా, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కదా, ఆ బ్యారేజ్ బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఆన్ చేయలే? ఉమ్మడి వరంగల్ జిల్లాకి నీరు ఎందుకు ఇవ్వలే? సిద్దిపేట జిల్లాకి నీరు ఎందుకు ఇవ్వలే? నల్గొండ జిల్లాకి దేవాదుల ద్వారా ఆయకట్టు పారే ఆ దేవాదులను ఎందుకు పంపింగ్ చేయలే? మేము కన్నెపల్లి పంప్ హౌస్ 5వ తారీఖు నాడు వెళ్తే 9వ తారీఖు దాకా మీరు పంపింగ్ చేయకుండా ఎందుకు ఆగారు? దాని కింద దుమ్ముగూడెం దగ్గర ఉన్న సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ బాగుంది కదా, పంప్ హౌజులు బాగున్నాయి కదా, ఎందుకు మేము గొడవ చేసి ప్రాజెక్టుల సందర్శన చేసేంత మేరకు పంప్ హౌజులు ఎందుకు ఆన్ చేయలే? ఎందుకు పూర్తి స్థాయిలో నీళ్లు పడాలి? అంటే కింద ఉన్న 2 బ్యారేజ్లు పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా మీరు గేట్ ఓపెన్ చేసి కిందికి పంపించారు. పైన ఉన్న సుందిల్ అన్నారం బ్యారేజీలు బాగున్నా కూడా వాటిని నింపకుండా మీరు కాలయాపన చేశారు. మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ దూరంగా ఉంది, లక్షల క్యూసెక్ల నీరు మరి కన్నెపల్లి పంప్ హౌస్ ఆనుకొని పోతుంటే మీరు పంప్ హౌజులు ఆన్ చేయొచ్చు అని ప్రత్యక్షంగా మేము తీసుకెళ్ళి చూపించినా కూడా ఆన్ చేయకపోవడంలో ఆంతర్యం ఏంటి? ఇవన్నీ కాదా? ఇవన్నీ రైతుల మీద సాగునీటి విషయంలో చేస్తున్న కుట్రలు కుతంత్రాలు కాక మరేంటి? రైట్. ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఎక్కడ కట్టుకేయాలి, ఏడ ఉన్నాయి నీళ్ళు ఎక్కడి నుంచి ఒడిసి పట్టాలి, వర్షాలే లేవు కదా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కదా. మరి ఆ రోజు మేము పోయిన రోజున 1,00,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తాయి. 93 మీటర్ల వరకు నీరు కనుక ఉంటే పంపింగ్ చేయొచ్చు అనేది ఉంది. ఆ రోజు 96.8 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. పంపింగ్ చేయొచ్చు అని మేము ప్రత్యక్షంగా చూపించాం కదా.
మరి పోతిరెడ్డిపాడు వాడు ఎట్ట కొట్టుకపోతాండే? పోతిరెడ్డిపాడుకు బ్యారేజ్ ఉందా? లేదు కదా. వాడు బొక్క పెట్టుకొని నీళ్ళు తీసుకుపోవడం లేదా? మరి మనం అనేది ఏంది? ఈడ మీటర్ల కొద్ది నీళ్లు స్టాక్ ఉన్నాయి పంపింగ్ చేసుకోరా అంటే నువ్వు చేయవు. దేవాదుల ప్రాజెక్టు మరి బ్యారేజీ మేము వచ్చి కట్టినాం కదా, కట్టకముందు దేవాదుల ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ పంప్ హౌజులు బ్యారేజీ కట్టకుండా ఎట్లా పంపింగ్ చేశారు? అది అదే చెప్తున్నాం. బుద్ధి లేని వెధవ మాటలు ఎందుకు మాట్లాడతారు? డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు మాట్లాడతావు? ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఈ తాంత్రిక క్షుద్ర చర్చలు ఎందుకు తీసుకొస్తారు? నిత్యం నీటికి సంబంధించి రైతుల కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వం పైన అనేక సాంకేతికపరమైన ఆధారాలు అంశాలతోటి మీ ప్రజల ముందు పెట్టి ప్రజల మెదలకెక్కిస్తున్న హరీష్ రావు గారిని లక్ష్యంగా ఎంచుకొని ఈ తాంత్రిక పూజలనే చర్చను తీసుకొచ్చి సిగ్గుమాలిన వల్లమాలిన ప్రజలు అసహించుకునే రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు మాటలు మాట్లాడడం అనేది చాలా తీవ్రమైన విషయం. అది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి అది అధికార పార్టీ ప్రతినిధులుగా మాట్లాడడం అనేది క్షమించరాని విషయం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తక్షణమే వారిపైన కేసులు పెట్టి జైలు పెట్టాలి. ఇట్లాంటి వెధవల మాటలను మాట్లాడిన వాళ్ళని నాలుక చీల్చడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా ప్రజల దృష్టి తీసుకొస్తాను. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే మాట అంటున్నాడు. అంటే హరీష్ రావు ఆ టెంపుల్కి పోయినప్పుడు ఎందుకు బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు, ఎందుకు మాట్లాడలేడు? అదే తిరుపతికి పోతే మాట్లాడతాడు కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేడు? అక్కడ ఏం జరిగింది? ఎవరి గురించి చేపిస్తున్నాడు? ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూత్ర పూజలు చేయిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? వాడో చిల్లరగాడు మాట్లాడే మాటలు మాట్లాడితే వాడి సమాధానం చెప్పాలనే. తిరుపతిలో చాలా మంది ప్రముఖులు అందరూ వస్తారు. నేను పోయినా కూడా మీడియా ఆడ ఉంటారు. తెలంగాణ ఎమ్మెల్సీ అనగానే సార్ దర్శనానికి వచ్చారు కదా అని చెప్పని అంటారు. మరి ప్రతి గుళ్ళ దగ్గర మీడియా అంతా రెడీలో ఉంటుందా? మీడియాని పిలిపించుకొని నేను దర్శనం చేసుకున్నా పూజ చేసుకుని వచ్చినని చెప్తారా? ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి టీవీలలో చర్చలు పెట్టి ఆ చర్చల్ని ప్రసారాలు చేసి వాటికి ఈ రకంగా సిగ్గుమాల మాటలు మాట్లాడినోని మీరే టీవీలలో దబాయించాలి. ఏ సంకేతం ఇస్తున్నారు? ఏ సమాచారం ఇస్తున్నారు? ఇంత ఆధునిక సమాజంలో చట్ట విరుద్ధమైన మాటలు మాట్లాడే నిన్ను బహిరంగంగా నీలాంటి వాళ్ళ మీద శిక్షలు విధించాలని చెప్పని మీరు ప్రసంగించాలి. తగుదనమ్మా అని వాటిని ప్రసారాలు చేసి వాటికి వివరణ తిరుపతిలో ఇస్తాడు. ఈ గుడికాడ ఎందుకు వెళ్ళాలంటే ప్రతి గుడికాడ టీవీలో అందరు కలిసి పెడతారా? ప్రతి గుడికాడ నేను దర్శనానికి వస్తున్నానని చెప్తారా? ఇలాంటి మాటలా? అయితే నీకు చెప్పపోయినంత మాత్రాన క్షుద్ర పూజలు చేసేట అంటే క్షుద్ర పూజలు ఉన్నాయనేది ఇవాళ నువ్వు ప్రజలకి సమాచారం ఇస్తున్నావా? అంటే క్షుద్ర పూజలు చేస్తారనే వాళ్ళని ఇవాళ శిక్షించవచ్చా? అట్లాంటి వాళ్ళని ఇక చంపొచ్చా? అనాదిగా ఉన్నటువంటి ఈ దురాచారం ఎన్నో శవాలు లేసినాయి, ఎంతో మందిని చంపారు, తగలబెట్టారు. అట్లాంటి దుర్మార్గాలు అంతమవుతున్న ఈ సందర్భంలో ఈ రోజుల్లో ఇవాళ వాటిని తిరిగి ముందుకు తీసుకొచ్చే మాటలు మాట్లాడడం అనేది అందులో అత్యున్నత ప్రజాబలం కలిగిన హరీష్ రావు గారు లాంటి నేత పైన ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం అనేది, అట్లాంటి చిల్లరగాలని ఏం చేసినా తప్పు లేదు. అన్ని రకాల చట్టబద్ధమైనటువంటి చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా నేను చివరిగా చెప్పండి. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఆయన ఇంటి ముందడికి పిల్లల తల్లిదండ్రులు, ఇంజనీరింగ్ చదివిన తల్లిదండ్రులు వందలాది మంది పోతారట, కానీ ఆ పిల్లలకు మాత్రం కేవలం ఒక ఫామ్ గీడ ఫిలప్ చేసే సోమత లేదట. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది వాస్తవమేనా? ఆయన ఒక విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇలాంటి మాటలు అనొచ్చా? అందుకనే ఇప్పుడు చెట్టు ఒకటి పెడితే ఈత ఒకటి ఉంటుందా, కాయ ఒకటి వస్తుందా, పువ్వు ఒకటి వస్తుందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతాడు కాబట్టి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా ఇట్లా మాట్లాడతాడు, వాళ్ళ విప్పు కూడా ఇట్లా మాట్లాడతాడు. నాయకుడు కరెక్ట్ మాట్లాడితే ఇట్లా మాట్లాడరు కదా. మా కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు, మా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అట్లా మాట్లాడతారు. అంతే తప్ప ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి మర్యాదగా సమాధానం చెప్పాలంటే మా మనసు ఒప్పడాలే, మా హృదయం ద్రవించిపోతుంది. ఇవాళ ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఇట్లాంటి క్రిమినల్ వేస్ట్ని ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నావురా భగవంతుడా, ఇంకా ఎంత తొందరగా సమయం గడుస్తుంది అనేది ఇవాళ ప్రజలు కూడా పెద్ద చర్చ చేస్తారు. మనం టీవీలలో చూస్తున్నాం ఎన్ని రకాల ప్రజలు, సాధారణ ప్రజలు కానీ, మహిళలు కానీ, చదువుకున్న వారు, చదువుకోని వారు, వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళు, కూలీనాలి వాళ్ళు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ముఖ్యమంత్రి పైన వాడుతున్న భాషని బహుశా స్వతంత్రం వచ్చిన కానించేయాలి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ స్థాయిలో కానీ మాట్లాడలేదనేది జగద్విదితం. అది అన్నిటిని కనుక ఒక దగ్గర చేస్తే
ఊరేసుకొని చావాలి. ఓకే రైట్ అన్ని రకాలుగా ప్రజలు ఇట్లాంటి క్రిమినల్ వేస్ట్ తోటి మాట్లాడతారు. రైట్ థ్యాంక్ యూ. ఇది ఆయన క్రిమినల్ వేస్ట్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి వర్తిస్తుంది, ఇక్కడ విద్యార్థులకు కాదు. ఏ రాజకీయ నాయకుని కూడా అంతా అన్ని ఆరోపణలు రాలేవు అని చెప్పేసి కూడా ఆ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ ఆరోపించడం అనేది అయితే జరిగింది. కానీ హరీష్ రావు లాంటి నాయకుని పైన పిసిసి కావచ్చు, ప్రభుత్వ విప్పు అద్దంకి దయాకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు సూత్ర పూజలు చేయిస్తున్నాడని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఇది సిగ్గుసేటు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్ ఆదే టీవీ, హైదరాబాద్.